కార్ రెంట్‌కి తీసుకుని సరదాగా బయటికి వెళ్ళాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ నెంబర్‌కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు గారు. మ్యామ్తో మాట్లాడి ఈనాటి పిల్లలు, ఈ కాలం పిల్లలు చేసే తొందరపాటు నిర్ణయాల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే సంజయ్ గారు. ఈ కాలంలో చూసుకుంటామా, పిల్లలు తల్లిదండ్రులకి నిర్ణయాలకి అసలు వాల్యూ ఇవ్వట్లేదు, విలువ ఇవ్వట్లేదు. వాళ్ళు తొందరపాటులో నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆ నిర్ణయాల్లో కరెక్టేనంటారా? ఎంతవరకు కరెక్ట్ అంటారు? వాటి వల్ల ఏమైనా నష్టాలు జరిగే అవకాశాలు ఉన్నాయంటారా? అంతేకాకుండా ఇప్పుడున్న పిల్లలు చూసుకుంటే విదేశీ లైఫ్ స్టైల్‌కి అలవాటు పడుతున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఏమన్నా అంటే కాలం మారుతుంది, కాలానికి అనుగుణంగా మేము మారుతున్నాం, లైఫ్ స్టైల్ చేంజ్ అవుతున్నాయి హ్మ్. అన్న విధంగా మాట్లాడుతున్నారు. హ్మ్. ఏది ఎంతవరకు కరెక్ట్ అంటారు? పిల్లలు చేసేది కరెక్టేనంటారా? అంటే మీరు అన్నట్టుగా తొందరపాటు నిర్ణయాల వల్ల ఆడపిల్లలు అంటే పిల్లలు ఎవరైనా సరే మగ పిల్లలు కానీ ఆడపిల్లని మరి ముఖ్యంగా ఆడపిల్లలు చాలా జీవితాల్లో నష్టపోతున్నారండి. ఇవన్నిటికీ ఏంటంటే విదేశీ పోకడలు. సో విదేశస్తులు ఏం చేస్తున్నారో అదే మనం చేయాలని అనుకుంటున్నారు. కానీ భారతదేశము అనంగానే మన దేశం దేనికి ప్రఖ్యాతి అంటే కట్టుబాట్లకు, ఆచార వ్యవహారాలకు, తర్వాత నియమ నిబంధనలకు, పెద్దలను గౌరవించడానికి, ప్రతి దానికి మన వైపే చూస్తుంది. భారతదేశం అనగానే వీటన్నిటికీ ఇదే నిలయం, భారతదేశమే నిలయము. సో అందుకని భారతీయులు అనగానే ఎవరైనా షేక్ హ్యాండ్ ఇయ్యరు, హలో చెప్పరు, హాయ్ చెప్పరు, చేతులెత్తి నమస్కారం పెడతారు. అది మన సంస్కృతి. ఓకే, ఆ సంస్కృతి మర్చిపోయి అంటే ఈ మధ్య కాలంలో మరి ఒక 5-6 ఏళ్ల నుంచి యువత, ఓన్లీ యువత మాత్రమే ఏం చేస్తున్నారంటే అక్కడ వాళ్ళు ఏం చేస్తే ఇక్కడ ఇదే చేస్తాము, ఇదే మన పద్ధతి అంటున్నారు. కానీ విదేశీయులు భారతదేశ సంస్కృతిని కూడా వాళ్ళు కూడా ఆచరిస్తున్నారు. వాళ్ళు మన వైపు ఆకర్షితులవుతున్నారు. మనకులాగా మగవాళ్ళు పంచెలు కట్టుకుంటున్నారు, దేవుళ్ళని పూజ చేస్తున్నారు, దాని తర్వాత భజనలు చేస్తున్నారు, ఆడవాళ్ళకు ఫారినర్స్ కూడా చీరలు కట్టుకుంటున్నారు అనేది ఎవ్వరు చూడట్లేదండి. ఓకే, అంటే మనం ఏదైతే వాళ్ళు చేస్తున్నారో ఇవన్నీ చూడకుండా అదే మన సంస్కృతి అనేసి నమ్మేసి జీవితాలన్నీ నాశనం చేసుకొని పెద్దవాళ్ళు ఏదన్నా చెబితే ఏమంటున్నారంటే మీ చాదస్త భావాలు, తర్వాత మీరు ఇంకా మారరు, టెక్నాలజీ పెరిగిపోయింది, సో మీకు ఏం చెప్పినా అర్థం కాదు, కాబట్టి మీ మాట మేము వినము అనే ఒక మొండితనం వల్ల ఈ జీవితాలను నాశనం చేసుకొని రేపు అంటే ఏదైనా జరిగినప్పుడు ఏం చేయాలో అర్థం కాక, నేను ఇదివరకు కొన్ని వీడియోస్లో చెప్పినట్టు పిచ్చి వాళ్ళు అయిపోతున్నారు, లేకపోతే సూసైడ్ చేసుకుంటున్నారు. మొన్న నాకు ఒక తెలిసిన సంఘటన నేను మీకు చెప్తాను సంజయ్ గారు. అయితే ఒక అబ్బాయి పెళ్లి కుదిరిందండి. పెళ్లి కుదిరిన తర్వాత జనరల్గా మన సంస్కృతి ఏంటంటే పెళ్లి తంతు ఎలా ఉంటుందంటే పెళ్లి కూతురును చేయడము, పెళ్లి కొడుకును చేయడం ఎలా ఉంటుందంటే పెళ్లి కొడుకు వాళ్ళ ఇంట్లో పెళ్లి కొడుకుని చేస్తారు, పెళ్లి కూతురును వాళ్ళ ఇంట్లో పెళ్లి కూతురుని చేస్తారు, నలుగురు బంధువులు వాళ్ళ తల్లిదండ్రులతో పాటు పసుపు రాసి మంగళ స్నానాలు చేయించి ఒక పద్ధతిగా అంటే భగవంతుడికి పూజ చేసుకొని అది చేస్తారు. కానీ మొన్న జరిగిన ఒక సంఘటన అంటే నాకు తెలిసిన ఒక సంఘటన ఏంటంటే అమ్మాయి అబ్బాయి ఒక్కటే ఇంట్లో నలుగురు చూస్తుండగా అర్ధనగ్నంగా ఒకరి ఒళ్ళో ఒకరు పడుకొని ఒకరి నోట్లో ఒకరు నోరు పెట్టి ఎవరైతే ఏమీ చూడకూడదో అంటే అసలు అంటే మనం ఒక వీడియో వైరల్ అయిందండి. ఆ వీడియోకు కొన్ని మిలియన్స్ వ్యూస్ వచ్చాయి, కొన్ని లక్షల షేర్లు చేశారు ఆ వీడియో ఎంత చండాలంగా ఉందంటే ఎక్కడున్నాం మనము, ఏం చేస్తున్నారు వీళ్ళు అంటే ఏదైనా ఒకటి ఒక రహస్యం అనేది, ఒక దాపరికం అనేది మన గుప్పిట్లో ఉంటేనే అందం అండి. గుప్పిటి తెరిస్తే ఏమీ ఉండదండి. అలాంటిది వాళ్ళు ఏం చేశారంటే ఏది చేయకూడదో, ఏ దరిద్రాలు ఎవరు చూడకూడదో, ఓన్లీ 4 గోడల మధ్యలో ఏం జరగాలో అంటే ఇంకా ఏంటంటే పెళ్ళైన తర్వాత శోభనం తప్ప మిగతా అదంతా మంగళ స్నానాల బదులు ఎంగిలి స్నానాలు చేశారు. ఎంగిలి స్నానాలు చేసి దరిద్రంగా వాళ్ళు చేస్తూ ఉంటే వాడు ఆ పెళ్లి కొడుకు అనేవాడు ఈ అమ్మాయిని ఒళ్ళో పడుకోబెట్టి మొత్తం ఒళ్ళంతా వీడు కప్పేసి నోట్లో నోరు పెట్టి దరిద్రంగా చేస్తుంటే చుట్టుపక్కల వాళ్ళందరూ చప్పట్లు కొడుతూ ఎంకరేజ్ చేశారు. కాకపోతే దీని వెనక మీకు ఒక డౌట్, మేడం తల్లిదండ్రులు ఏం అడలేదా?
అంటారు తల్లిదండ్రులు, అమ్మా ఇది మన పద్ధతి కాదు అంటే, ఇప్పుడు అంతా మారిపోయింది, పద్ధతులు మారిపోయాయి, మీకు ఏమి తెలీదు, మీరు నోరు మూసుకొని ఉండండి అని చెప్పేసి, వాళ్ళు ఇష్టం ఉంటే ఇక్కడ ఉండండి లేకపోతే లేదు అంటే, దీనికి కావాల్సిన డబ్బులు ఖర్చు పెట్టడమే మీ బాధ్యత, కానీ మిగతావన్నీ మీరు ఏమి చెప్పొద్దు, మేము వినమని దరిద్రాలు చేసి ఆ వీడియో వైరల్ చేసుకొని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తే కొన్ని వేల, ఇదివరకు చెప్పినట్టు కొన్ని లక్షల వ్యూస్ వచ్చాయి, మిలియన్స్ వ్యూస్ వచ్చాయి, లక్షల షేర్లు చేసుకున్నారు. అంతే కదా, ఫ్రీగా మీరు అన్ని చూపిస్తూ ఉంటే ప్రతి ఒక్కరు, చిన్న పెద్ద ముసలి ముతక తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఆ వీడియోని చూశారు. అంటే ఒకసారి నేను ఎందుకో ఎవరో నాకు పంపిస్తే చూస్తే, అంటే పెద్దవాళ్ళు, నాలాంటి పెద్దవాళ్ళు ఈ దరిద్రం చూడలేక దాన్ని మేము డిలీట్ చేశాం. కానీ అంటే ఏమీ తెలియని వాళ్ళు, ఏమి తెలియక కాదండి, ప్రతి ఒక్కరు కదా, ప్రతి ఒక్కరు ఫ్రీగా వచ్చిందని చూసుకొని వాడు చూసింది వాడు సంతోషించి మళ్ళీ ప్రతి పక్క వేరే వాళ్ళకి షేర్ చేశారు. అలాంటి దరిద్రాలు చేశారు. ఓకే, అయిపోయింది. అంటే అమ్మా, ఇప్పుడు పిల్లలంతా ఎలా ఉన్నారంటే ఫారిన్ లైఫ్ స్టైల్ అనే కాకుండా కాలానికి అనుగుణంగా మారుతూ వస్తూ ఉన్నారు. వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు అలా కాదమ్మా, ఇది పద్ధతి కాదు, వినట్లేదు. ఒకప్పుడు మేము ఎలా పెళ్లిళ్ళు చేసుకున్నాం, ఎలాంటి సాంప్రదాయాలు పాటించామని చెప్తుంటే మీరు పాతకాలపు మనుషులు, అది వినట్లేదు కదా, పాతకాలపు మనుషులు అంటున్నారు. మీరు పాతకాలపు మనుషులు, మీరు ముసలి వాళ్ళు, మీకు ఏమీ తెలియదు, మీరు ఎదగరు, మీ జీవితాలు ఇంతే, మేము బాగుపడి చూపిస్తామని చూస్తున్నారు. ఓకే, అది అయిపోయిన తర్వాత అదే అంతే, అంటే ఫోటోషూట్ అంటారట దాన్ని. ఆ ఫోటోషూట్ అయిన తర్వాత ఈ అబ్బాయి అదేంటి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు, ఈ అమ్మాయి కూడా ఈ దరిద్రాన్ని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. మళ్ళీ చెప్తున్నా, కొన్ని మిలియన్స్ వ్యూస్ అయిపోయినాయి. అయిపోయిన తర్వాత పెళ్లి. సో మళ్ళీ ఏంటి, పెళ్లి తంతు కదా, అంతకంటే ముందు మళ్ళీ ఏం చెప్పారంటే ఇంకొక ఫోటోషూట్ చెయ్యాలి. ఫోటోషూట్ చెయ్యాలి అంటే ఈ అమ్మాయిని మాతో పాటు తీసుకెళ్తామని పెళ్లి కొడుకు వాళ్ళు అడిగినప్పుడు లేదు, మేము అలా ఎలా పంపిస్తామయ్యా, పెళ్లి కాలేదు, ఏం కాలేదు, సో మేము అలా పంపము అని. సరే, ఇంకా వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారు. ఈ అమ్మాయి అంటుంది నేను వెళ్తాను అన్నప్పుడు, అమ్మ ఒకదాని వెళ్ళకని చెప్పేసి మేనత్తను ఈ అమ్మాయితో పాటు పంపించారు. పంపించిన తర్వాత పగలంతా ఫోటో షూట్ అయిపోయింది. రాత్రి ఏం చేశారంటే మేనత్తతో పాటు ఈ అమ్మాయి లోపల రూమ్ లో పడుకుంటే తలుపు కొట్టారు. కొట్టి ఏం బాబు ఇప్పుడు వచ్చావు అని అంటే, లేదు మీ అమ్మాయిని పంపించాలి, ఇప్పుడు అబ్బాయితో పాటు రూమ్ లో ఉంటే, వాళ్ళిద్దరు రూమ్ లో ఉన్నప్పుడు వాళ్ళ కెమిస్ట్రీ దగ్గరగా ఉంటే, చాలా దగ్గరగా ఉన్నప్పుడు నేను ఫోటోషూట్ చెయ్యాలి, అప్పుడు దానికి చాలా వ్యూస్ వస్తాయి, ఇద్దరు చాలా కనెక్ట్ అయిపోతారు, ఈ రాత్రంతా ఈ అబ్బాయి రూమ్ లో ఉండాలి అంటే ఏం చేసిందంటే, అది నాలాంటిది మేనత్త చంప చెల్లు అనిపించింది ఆ ఫోటోగ్రాఫర్ను. ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఎవరితో మాట్లాడుతున్నావు అంటే, పెళ్లి కాకముందే నా కూతురు లాంటి నా మేనకోడలను వాడి రూమ్ లోకి పంపిస్తే రేపొద్దున జరగరాంది జరిగితే ఎవరు బాధ్యత, నేను పంపను అనేసి చెడామడ వాడిని తిట్టేసి ఇంటికి తీసుకెళ్లిపోయిందండి. తీసుకెళ్లిపోయిన తర్వాత ఆ అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఈ అమ్మాయి ఏం చేసిందంటే, తల్లి తండ్రికి మేనత్తను బంధువర్గాన్ని మొత్తము తిట్టింది. మీరు మారరా, మీ చాదస్తాల చాలా మారిపోయాయి, ఇప్పుడు వాడితో ఉంటాయంటే నాకు అతనితో నేను ఫోటోషూట్ తప్పను చేస్తాను, మీ ఇష్టం ఉంటే వినండి లేకపోతే లేదని సర్దుకొని వాడి దగ్గరికి వెళ్ళిపోయింది. ఓకే, వెళ్ళిపోయిన తర్వాత ఆ రెండు రోజులు చేశారో 3 రోజులు ఫోటోషూట్ అయిన తర్వాత ఇంటికి వచ్చింది. ఓకే, ఇంటికి వచ్చిన తర్వాత సరే పెళ్లి తంతు. అప్పుడు వాళ్ళు చెప్పారనమాట, అమ్మ ఇది ఏం పద్ధతి, ఇది మన పద్ధతి కాదు అంటే, లేదు నాకు ఈ 2 రోజులలో అతనికి నేను చాలా దగ్గర అయిపోయాను. చాలా దగ్గర అయిపోయారంటే, అంటే ఇప్పుడు మీకు ఈ వయసే ఎలా దగ్గర అయ్యారో, ఎలాంటి దరిద్రం చేశారో తెలుసు. ఓకే, అయిపోయింది, నేను తప్పకుండా అతన్నే పెళ్లి చేసుకుంటాను అని చెప్పారు. సరే, ఇంకేం చేస్తారు, తల్లిదండ్రులు ఏం చేయలేరు కదండి. పెళ్లి ముహూర్తాలు పెట్టారు. వాళ్ళ తాహతకు మించి అతను అప్పులు చేసి పెళ్లి జరిపిస్తూ ఉన్నప్పుడు, పెళ్లి కొడుకు పెళ్లి పీటల మీదకి రావాలి అనుకున్నప్పుడు ఏం చేశారంటే, పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మగారు వచ్చి మీ నాన్నగారికి పలానా చోట ఆస్తులు ఉన్నాయి, ఆ ఆస్తులు మా అమ్మాయి పేరు మీద, ఈ అమ్మాయి పేరు మీద అబ్బాయి పేరు మీద రాస్తేనే పెళ్లి జరుగుతుంది, లేకపోతే లేదు అని అన్నారు. అన్నప్పుడు ఏం చేశాడంటే, అలా ఎలా అవుతుంది అంటే, మేము పోయిన తర్వాత మా తదనంతరం ఆస్తి అంత అమ్మాయికే కదా, మాకుండేది ఒక అమ్మాయి అంటే, అలా కుదరదు, మీరు ఆ ఆస్తులు రాస్తేనే పెళ్లి అవుతుంది అన్నప్పుడు, అప్పటికైనా ఈ అమ్మాయికి బుర్ర పనిచేయలేదు. అప్పుడు చెప్పారు, అమ్మ వద్దమ్మా, వీళ్ళు చాలా డబ్బుల మనుషులు ఉన్నారు, వద్దు మనం పెళ్లి చేసుకోవద్దు అంటే, లేదు నేను అతన్నే పెళ్లి చేసుకుంటా, లేకపోతే నేను సూసైడ్ చేసుకుంటానని తల్లిదండ్రులను బ్లాక్మెయిల్ చేస్తే, తల్లి అనింది పోయింది, ఎప్పుడైనా మనం ఆస్తులు ఇవ్వాల్సిందే కదా,
అనేసి అంటే ఈ అమ్మాయి పేరు మీద పత్రాలు రాసిన తర్వాత పెళ్లి జరిగిందండి. జరిగిన తర్వాత సంజయ్ గారు ఏమైందంటే, పెళ్లి జరిగిన తర్వాత ఏమవుతుంది, కాపురానికి పంపిస్తారు కదా, కాపురానికి నేను తీసుకెళ్ళాను, హనీమూన్ తీసుకెళ్ళాను అన్నాడు. ఎందుకంటే మీరు ఓన్లీ పత్రాలే రాశారు, రిజిస్టర్ చేయించలేదు ఈ అమ్మాయి పేరు మీద అని. రిజిస్టర్ అయిన తర్వాత ఆ అమ్మాయిని హనీమూన్కి తీసుకెళ్లారు. అన్ని కార్యక్రమాలు అయినాయి. 3 నెలలు బాగా చక్కగా చూసుకున్నాడు. అయిన తర్వాత 4వ నెలలో ఏం చెప్పాడంటే, మీ నాన్నకు ఇంకొక పలాన్ చోట ఆస్తుంది, అది కూడా మా పేరు మీద రాయమని, మా చెల్లి పెళ్లి చెయ్యాలంటే, అదేంటి మీ చెల్లి పెళ్లి చేయడానికి మా నాన్న ఎందుకు ఆస్తులు అమ్మాలంటే, అది అంతే, వెళ్ళి తీసుకురా అని చెప్పారు. అప్పటికే అంటే 3 నెలలు కలిసి కాపురం చేసింది కదండి, పిచ్చి ఉంది కదా, ఆ మదం దిగిపోయింది ఈ అమ్మాయికి కదా, దిగిపోయి వీడేంటో తెలిసిపోయి నేను తీసుకురాను అని చెప్పింది. తీసుకురాను అన్నప్పుడు, లేదు నువ్వు తీసుకొస్తేనే ఇక్కడ ఉండాలి, లేకపోతే లేదు అంటే, నేను వెళ్ళనని మొండికేసినప్పుడు భయంకరంగా కొట్టేసి ఆ అమ్మాయిని బయటికి తోసేశాడు. ఓకే, తోసిన తర్వాత ఈ అమ్మాయి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడు చెప్పారు, అమ్మా ఆ రోజే చెప్పాము నీకు వీడు డబ్బు మనిషి అమ్మా, నువ్వు వినలేదు నువ్వు మాట అనంటే, మరి నన్ను ఏం చేయమంటారు ఇప్పుడు అని అంటే, నీ ఇష్టం, నువ్వు ఆలోచించుకో, మాకు సంబంధం లేదు, నీకు ఆ రోజే చెప్పాము వెళ్ళొద్దు అని చెప్పావు, పెళ్లి చేసుకోవద్దన్నావు, నువ్వు చేసుకున్నావు, నిన్ను మేము క్షమించము, నువ్వు వెళ్ళిపో అని చెప్పారు. ఆ అమ్మాయి అసలు నేను వెళ్ళను, వాళ్ళు నన్ను కొట్టేస్తున్నాడని చెప్పిన తర్వాత ఒకసారి వెళ్తే వాడు మళ్ళీ తోసేసి నువ్వు వెళ్ళిపోవాల్సిందే, నువ్వు డబ్బులు తీసుకొస్తేనే ఇక్కడికి రావాలని చెప్పాడు. చెప్పిన తర్వాత ఇంకా అమ్మాయికి తెలిసిపోయింది వీళ్ళు డబ్బుల మనుషులు అని చెప్పేసి. అంటే అంతకంటే ముందు జరగాల్సినవి జరిగిపోయినాయి కదండి. అప్పుడు ఈ అమ్మాయి ఏం చేసి తండ్రి కాళ్ళ మీద పడి, నన్ను క్షమించండి, నేను తప్పు చేశాను, నేను అక్కడ కలిసి ఉండలేను అని చెప్పింది. అంటే ఎలా కొట్టాడంటే, కొన ఊపిరితో వచ్చింది తండ్రి ఇంటికి, భయంకరంగా ఒళ్ళంతా రక్తం కారుతూ ఇంటికి వచ్చింది అనమాట. ఎటువంటి దయా దాక్షిణ్యం లేకుండా అమ్మాయిని హింసించి పంపించిన తర్వాత ఈ అమ్మాయి ఏం చేసిందంటే, కాళ్ళ మీద పడి వేడుకుంది, నాన్న నా తప్పైంది అని చెప్పింది, నన్ను క్షమించండి అని. అంటే తల్లిదండ్రులు పిల్లలంతా కఠినాత్ములు కారు సంజయ్ గారు. ఆయన ఏం చేశాడంటే, ఈ అమ్మాయి ఇంత నష్టం చేసినా ఏం చేశాడంటే, సరే అమ్మ అని చెప్పేసి దగ్గర తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఏమైందంటే, నేను ఉండను, విడాకులు తీసుకుంటాను. ఆయన ఏమన్నాడు, కొన్ని రోజులు ఉండు, తగ్గిపోయిన తర్వాత వెళ్దు గాని అంటే, నేను విడాకులు తీసుకుంటాను, నేను ఉండను అంటే, అతను క్షమించలేదండి. విడాకులు తీసుకుంటే తీసుకో, మాకు సంబంధం లేదు, కానీ నువ్వు మాత్రం ఇక్కడ ఉండడానికి వీలు లేదు అని చెప్పాడు. చెప్తే మరి నన్ను ఎవరు ఆదరిస్తారంటే, నువ్వు నీ తొందరపాటు నిర్ణయం వల్లే కదా ఈ రోజు ఈ పరిస్థితికి వచ్చావు, సో నేను క్షమించనని ఆయన చెప్పాడండి. చెప్పినా కూడా ఈ అమ్మాయి పరిస్థితి అదే. అక్కడికి వెళ్తే తల్లులు, ఇక్కడికి వస్తే ఈయన డబ్బులు ఇయ్యనని చెప్తాడు, ₹1 ఇయ్యనని చెప్పాడు. చెప్పిన తర్వాత మరి నాన్న నా పరిస్థితి ఏంటి, విడాకులు తీసుకొని నేను ఇక్కడ ఉండిపోతాను అంటే, అంజయ్ గారు వాళ్ళ నాన్నగారు ఫోన్ తీసి చూపించాడు, ఇదిగో నువ్వు చేసిన దరిద్రం ఏంటో, అంటే ఫోటోషూట్ పేరుతో మీరు ఏం దరిద్రాలు చేశారో ఇవి కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది చూశారు. ఇది చూసిన తర్వాత నువ్వు సొసైటీలో ఎలా బతుకుతావు? సో ఈ బతికే బదులు అతను భర్త పెట్టే టార్చరే నీకు మంచిది, వెళ్ళిపో అని చెప్పాడు. అంటే నలుగురు 4 రకాల మాట్లాడతారు. నువ్వు రోడ్డు మీదకి వెళ్తే ప్రతి ఒక్కరూ దాన్ని వీడియోలు చూస్తున్నారు అనమాట. నువ్వే కదా అని అడుగుతారు. ఆ టార్చర్ కంటే నీకు ఇదే టార్చర్, వెళ్ళిపో అని చెప్పాడు. వెళ్ళిపోమని చెప్తే, నానా నాకు ఇంకా గతి లేదు, నేను అక్కడ పోతే నేను ఉండలేను అంటే, తండ్రి కదండి మళ్ళీ అక్కును చేర్చుకొని విడాకులు వచ్చేదాకా కోర్టు చుట్టూ తిరిగి విడాకులు తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఏమైందంటే, మరి ఇప్పుడు అమ్మాయికి జీవనోపాధి ఎట్లాగా, మరి బతకాలి కదా. సరేని ఉద్యోగానికి పోతే ప్రతి ఒక్కరు బయటికి వెళ్తే చాలు, ప్రతి ఒక్కడు నీకు ఇప్పుడు మొగుళ్ళు లేడు కదా, ఎంతకొస్తావు, రాత్రికి ఎంత తీసుకుంటావు, 4 ఉన్నాము 5 మంది ఉన్నామని అసహ్యంగా ప్రాణం పోయేలాగా ఆమెతో మాట్లాడినప్పుడు ఆ అమ్మాయి ఏం చేయాలో అర్థం కాక, 1 చోట 2 చోట్ల ఎన్నో వదిలేసినా కూడా ఆ అమ్మాయికి ఆ టార్చర్ తప్పలేదండి. దాని తర్వాత ఏమైందంటే, సంజయ్ గారు లాస్ట్కి ఏమైందంటే, ఆ అమ్మాయి పిచ్చిదైపోయింది. ఇప్పుడు ఎక్కడుందంటే పిచ్చి ఆసుపత్రిలో ఉంది. వీటన్నిటికీ ఎవరండి కారణం? మీ తొందరపాటే కదా. ఆ రోజు ఎప్పుడైతే వాళ్ళు డబ్బులు అడిగారో పెళ్లి మండపం మీద వద్దు అన్నప్పుడు నీకు ఈ రోజు ఇది ఉండేది కాదు. పెద్దవాళ్ళు ఏదన్నా చెప్తే తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు, మీ జీవితాలు మీరు నాశనం చేసుకుంటారు. అంటే ఒక ఫ్యామిలీ అంటే సంజయ్ కాదు, మీ చుట్టూ అన్నలు, తమ్ముళ్ళు, మీ నాన్న, మీ అమ్మగారు, మీ బంధువర్గాలు అందరూ ఉంటారండి. మీరు ఒక్కరు పైనుంచి కింద ఊడిపడలేదు. సో మీరు ఏదైనా నిర్ణయాలు తీసుకున్నప్పుడు వీళ్ళందరూ ఎఫెక్ట్ అవుతారు అనేది తప్పకుండా ఆడపిల్లలు ఆలోచించుకోవాలండి. ఇవాళ అమ్మాయి జీవితం నాశనం కావడానికి 99.9% ఎవరంటే ఆ అమ్మాయే కారణం.
సో నేను అందరికీ చెప్పేది ఏంటంటే దయచేసి అంటే మొండితనం వల్ల మీ జీవితాలను నాశనం చేసుకుంటే లాస్ట్కి ఏమవుతుందంటే పిచ్చి వాళ్ళు అయిపోతారు అనమాట. ఎవడు చూసినా ఇంతకొస్తావా అంతకొస్తావా, నీకు మొగుళ్ళు లేడు కదా, ఎలా ఉంటావు, ఈ రాత్రికి నిద్ర పట్టదా, నేను వస్తాను అన్నప్పుడు ఇంకెందుకంటే అమ్మాయి బతికి. ఇవన్నీ మీ నిర్ణయాలే కదా. కాబట్టి నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, అమ్మాయిలు దయచేసి తల్లిదండ్రులు ఎందుకు చెప్తున్నారో ఒకసారి ఆలోచించుకోండి, లేకపోతే మాత్రం జీవితాలు ఇలాగే అయిపోతాయండి. ఇది అందరూ ప్రతి ఒక్కరు ఒక గుణపాఠం లాగా చూసుకోవాలి. అవునమ్మా, తప్పకుండా. ప్రతి ఒక్కరు కూడా, పిల్లలు కూడా తల్లిదండ్రులు చెప్పేదాన్ని చేదస్తంలా చూడకుండా ఒక్కసారి వాళ్ళు చెప్పేది నిజమేనా అబద్ధమా, అసలు అది వాస్తవం అనేది తెలుసుకోండి. తల్లిదండ్రులు చెప్పేది ప్రతి మాట కూడా మన మంచి కోసమే చెప్తారు. ఒకటి ఏంటంటే మీకు తెలియదు, మీరేమీ మాట్లాడద్దు, మేము చెప్తా, మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తాం అన్నందుకే కదా ఇవాళ నీ జీవితం నాశనం అయిపోయింది. కాబట్టి ప్రతి ఒక్కరు, ప్రతి పిల్లలు తల్లిదండ్రులు ఎందుకు చెప్తున్నారో అని మీరు ఒక పాయింట్ వింటే మీ జీవితాలు బాగుపడతాయి. లేకపోతే ఆలోచించకుండా నేను పట్టిన కుందేటికి 3 కాళ్ళు అంటే జీవితాలలో నాశనం అయిపోయి 100 సంవత్సరాలు బతకాల్సిన వాళ్ళు మీ జీవితాలు మీరు అర్ధాంతరంగా మీరే ముగించుకోవాల్సి వస్తుంది. నిజంగా అమ్మ, ప్రతి ఒక్కరిది ఒక గుణపాఠం లాగా తీసుకోవాలమ్మా. ఇది ఎక్కడో జరిగింది అనుకోవడం మానేసి నిజంగా మన లైఫ్ లో ఇలాంటి జరగకూడదు ఉండాలంటే నిజంగా తల్లిదండ్రులు చెప్పే మాటలకు మనం గౌరవం ఇవ్వాలి. ఒకసారి విని ఆచరణలో పెడితే మంచిదమ్మా. నిజంగా మన మంచి కోరే వాళ్ళు ఎవరుంటారమ్మా? మన కన్నా తల్లిదండ్రులు తప్పితే పక్కన ఉన్న వాళ్ళ అన్నదమ్ములు కూడా ఇప్పుడున్న రోజుల్లో మనం మంచి కోరే వాళ్ళు లేరు. అలాంటి మన మంచి కోరే తల్లిదండ్రుల మాట వినకపోతే ఇంకెందుకు? అంతే కదా మరి. సో ప్రతి ఒక్కరికి నేను కోరుకుండేదంటే ఈ కాలం యువతకి విదేశీల ప్రకారం వాళ్ళ ప్రకారం ఉండండి, కానీ మన సంస్కృతి ఏంటి, మనమేంటి అనేది మీరు తప్పకుండా మనసులో పెట్టుకుంటేనే మీ జీవితాలు బాగుపడతాయి. లేకపోతే ఎటు పోతారో, గాలిపటాలు ఎటు ఎగిరిపోతాయో తెలియనట్టు వెళ్ళిపోతారు. అంతే. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్.